ఇప్పుడు మనం చూద్దాం సెయింట్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. ఈ భక్తి ఉద్యమంలో ప్రధానమైనటువంటి ఆచార్యులు లేదా సన్యాసులు, ఆచార్యులు అంటారు వీళ్ళని, సన్యాసులు అని కూడా అంటారు. ఆచార్యులు లేదా సన్యాసులు వీళ్ళ యొక్క కృషి, వీళ్ళు భక్తి ఉద్యమానికి ఎటువంటి కృషి చేశారు, భక్తి ఉద్యమంలో ఈ ఆచార్యులు సన్యాసులు గురువులు ఎటువంటి కృషి చేశారు, అసలు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు చేసిన కృషి ఏంటో చూద్దాం. సో అర్థమైందా? ఇప్పుడు మనం ఈ మొత్తం భక్తి ఉద్యమంలోనే మొట్టమొదటి వ్యక్తి, ప్రధానమైనటువంటి గురువు ఎవరంటే ఆది శంకరాచార్యులు. శంకరాచార్యులు చాలా ఇంపార్టెంట్ పర్సను, మొట్టమొదటి వ్యక్తి అనమాట. అందరికంటే ముందుగానే ఈ భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు మనం ఆది శంకరాచార్యుల గురించి చెప్పుకుందాం. ఎవరి గురించి? ఆది శంకరాచార్యుల గురించి. కాబట్టి శంకరాచార్యులు, సో శంకరాచార్యులన్నా ఆది శంకరాచార్యులన్నా ఒకరే అనమాట. ఆది శంకరాచార్యులు. సో ఆది శంకరాచార్యులు ఈయన పుట్టినటువంటి ప్రదేశం ఈయన వచ్చేసి కేరళలో అనమాట. కేరళ. సో కేరళలో కిలాడి అనే గ్రామం ఒకటి ఉంటుంది, కేలాడి. సో కేలాడి అనే గ్రామంలో పుట్టాడు ఎవరు? ఆది శంకరాచార్యులు. ఎక్కడ? కేరళ. సో కేరళలో ఉన్నటువంటి కేలాడి అనే గ్రామంలో పుట్టారనమాట ఆది శంకరాచార్యులు. పుట్టారు ఎప్పుడు? 788 CEలో పుట్టారనమాట. ఆయన చనిపోయిన ప్రాంతం వచ్చేసి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్. సో కేదార్నాథ్లో పెద్ద విగ్రహం ఉంటుంది ఆది శంకరాచార్యులది. సో కేదార్నాథ్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఈయన చనిపోయారు. కాబట్టి ఎక్కడ పుట్టారు? ఎక్కడో కేరళలో పుట్టేటువంటి ఆది శంకరాచార్యులు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, ప్రముఖ శైవ క్షేత్రం, శివుడి యొక్క క్షేత్రం ఉంటుంది. హిమాలయాలో చాలా అందంగా ఉంటుంది. అది వింటర్లో క్లోజ్ చేస్తారు, మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ కేదార్నాథ్లో చనిపోయారు అనమాట. అర్థమైందా? కాబట్టి ఆయన పుట్టిన ప్రాంతం చూసుకోండి. ఎక్కడంటే కేరళలోని కేలాడి గ్రామంలో పుట్టారు. మరణించిన ప్రదేశం వచ్చేసి కేదార్నాథ్. అయితే ఈయన గురువు ఎవరంటే గోవింద భాగవత పద అనమాట. సో ఈయనకు గురువు ఎవరంటే గోవింద భాగవత పాద. సో భాగవత పాద ఈయన వచ్చేసి గురువు అనమాట, ఆది శంకరాచార్యుల యొక్క గురువు. ఆది శంకరాచార్యుల యొక్క గురువు ఎవరంటే గోవింద భాగవత పాద అనమాట. ఆయన ఆది శంకరాచార్యుల యొక్క గురువు. ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే ఈ కాలంలో బుద్ధిజం అనేది బాగా పెరుగుతూ ఉంది, బౌద్ధ మతాన్ని ఎక్కువ మంది ఆచరిస్తున్నారు, హిందూ మతం నుంచి బౌద్ధ మతం వైపు వెళ్తున్నారు అనమాట. సో దాన్ని ఎలాగైనా ఆపాలి, హిందూ మతంలో ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఒకే ఒక వాక్యం చెప్పారు ఆయన. ఒకే ఒక సెంటెన్స్ చెప్పారు. ఆ సెంటెన్స్తో మొత్తం బౌద్ధ మతంలోకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఆగిపోయారు. సో చాలా పవర్ఫుల్ వాక్యం ఒకటి చెప్పారనమాట. సో దాంతో బౌద్ధ మతంలోకి వెళ్ళడం ఆగిపోయారు. అదేంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం ఈయన హిందూ థాట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఏన్షియంట్ వేదిక్ రిలీజియన్. సో ఈయన ఏం చెప్పారంటే బౌద్ధ మతంలో ఉన్నటువంటి గౌతమ్ బుద్ధుడు విష్ణువు యొక్క 9వ అవతారం అని చెప్పారు. విష్ణువు యొక్క 9వ అవతారం అని చెప్పారు. అంటే గౌతమ్ బుద్ధుడు అనే ఆయన బౌద్ధ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన విష్ణువు యొక్క 9వ అవతారంగా భావించారనమాట. సో దీంతో అందరూ కూడా గౌతమ్ బుద్ధుడే విష్ణు అవతారం అన్నప్పుడు ఇంకా మనం హిందూ మతంలో ఉందామనే ఒక భావన వచ్చిందనమాట అందరిలో. కాబట్టి అప్పుడు బౌద్ధ మతం అనేది వెళ్ళడం ఆగిపోయి అందరూ హిందూ మతంలో ఒక చైతన్యం వచ్చి ఇందులోనే ఫాలో అయ్యారు. సో కాబట్టి హీ ట్రీటెడ్ గౌతమ్ బుద్ధ యాజ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. సో విష్ణు అవతారంగా చెప్పారనమాట గౌతమ్ బుద్ధుడిని. అంటే బౌద్ధ మతాన్ని హిందూ మతంతో ఇంక్లూడ్ చేశారనమాట. బౌద్ధం అనేది సపరేట్ కాదు, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ హిందూయిజం అన్నట్టుగా చెప్పారు. సో దీంతో హిందూ మతంలో చాలా పెద్ద చైతన్యం వచ్చి బౌద్ధ మతం స్ప్రెడ్ అవ్వడం కూడా ఆగిపోయింది. ఓకేనా? ఇలా తర్వాత ఈయన వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ ది అద్వైత వేదాంత. ఈయన యొక్క సిద్ధాంతం, ఎవరి యొక్క సిద్ధాంతం? ఆది శంకరాచార్యుల యొక్క సిద్ధాంతం ఏంటంటే అద్వైత. సో అద్వైత అంటే నాన్ డ్యూయలిజం అనమాట. సో రెండు కాదు ఒకటే అని చెప్పేసి డ్యూయలిజం. సో నాన్ డ్యూయలిజం అంటాం కదా. సో అద్వైత. సో అద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు. అంటే గాడ్ అండ్ క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ వన్, ద ఇండివిజువల్ సోల్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రాహ్మణ్. సో గాడ్ ఆయన సృష్టించినటువంటి ప్రపంచం అనేది వేరు వేరు కాదు. దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఉండే ప్రపంచం ఇది కాదు, మనతోనే ఉన్నాడు. దేవుడు అనేవాడు మనతోనే ఉన్నాడని చెప్పారనమాట. సో ఆయన సృష్టించిన ప్రపంచంలోనే దేవుడు కూడా ఉన్నాడు, రెండు ఒకటే అనే ఒక భావం తీసుకొచ్చారు ప్రజల్లో. సో దాంతో అందరూ భక్తి మార్గంలోకి వెళ్ళారు. అర్థమైందా? ఆది శంకరాచార్యుల చుట్టూ కొన్ని వేల సంఖ్యలో అనుచరులు ఉండేవాళ్ళు, అప్పట్లో ఫాలోవర్స్, ఆయన్ని పాటించేవాళ్ళు. చాలా గొప్ప గురువు ఆయన. కాబట్టి ఇలా హిందూ మతంలో ఒక చైతన్యం తీసుకొచ్చారు. నాన్ డ్యూయలిజం, రెండు కాదు ఒక్కటే, దేవుడు ఆయన సృష్టించిన ప్రపంచం మొత్తం ఒక్కటే అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఇండివిజువల్ సోల్ ఈజ్ నాట్ బ్రాహ్మణ్, నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రాహ్మణ్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మ అనేది బ్రాహ్మణ్ అవ్వాలంటే జ్ఞాన మార్గాన్ని సంపాదించాలి.
అంటే బ్రాహ్మణు ఆత్మ వేరు కాదు, అందరూ ఒక్కటే, ప్రజలంతా సమానమే. ఇక్కడ కుల వివక్షత, మత వివక్షత ఇట్లాంటివి ఏమీ లేవు. ప్రజలంతా సమానంగా ఉండాలి, సమానత్వాన్ని పాటించి మన దేవుడు ఆయన సృష్టించిన మొత్తం కూడా ఒకటే అని చెప్పి చెప్పారనమాట. సో దీంతో హిందూ మతంలో పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చారు. సో పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చి దేశమంతా తిరిగారు. దేశమంతా తిరిగి హిందూ మతాన్ని ఒక గొప్ప మతంగా తీర్చిదిద్దారు. ఎవరు? ఆది శంకరాచార్యులు. సో ఆది శంకరాచార్యులు ఈ విధంగా హిందూ మతానికి చాలా కృషి చేశారనమాట. నెక్స్ట్ ఈయనకి సంబంధించిన ఇంపార్టెంట్ చూస్తే, ఈయన అడెడ్ టు ప్రీచ్ ది ప్రొటెక్ట్ ది ధర్మ, హీ ఫౌండెడ్ ఆశ్రమాసం. ఈయన ఈ సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం అంటాం మనం హిందూ మతంలో, హిందుత్వం, ఈ ధర్మాన్ని కాపాడడం కోసం ఈయన కొన్ని ఆశ్రమాలు, మఠాలు అంటారు కదా, ఆశ్రమాలు లేదా మఠాలు అంటారు, 4 స్థాపించాడు. దేశంలో ఉన్నటువంటి 4 దిక్కుల్లో 4 స్థాపించారు. 4 దిక్కుల్లో 4 మఠాలను స్థాపించారనమాట. ఇప్పటికి కూడా ఉంటాయి, మీరు వెళ్తే ఇప్పటికి కూడా చూడొచ్చు అనమాట. అవేంటంటే, ఒకటి శృంగేరి. శృంగేరి శృంగేరి అనేది ఎక్కడ ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక శృంగేరి అనమాట. ఇది వచ్చేసి మనకి సౌత్లో ఉండేది, అంటే దక్షిణం వైపు ఉండేది. సో దక్షిణం వైపు శృంగేరి అనమాట. నెక్స్ట్ ద్వారకా, గుజరాత్. సో ద్వారకా ఎక్కడ ఉంది? సో ద్వారకా వచ్చేసి గుజరాత్ అనమాట. సో ద్వారకా గుజరాత్, అంటే ఇది పశ్చిమ వైపు. సో పశ్చిమం, సో పశ్చిమ వైపు అంటే వెస్ట్. నెక్స్ట్ వచ్చేసి పూరి, ఒడిస్సా. సో మనకి పూరి ఉంది కదా, జగన్నాథ ఆలయం అక్కడ. సో పూరి అంటే ఒడిస్సా. సో ఒడిస్సా ఇది వచ్చేసి తూర్పు అనమాట, తూర్పు వైపు అంటే ఈస్ట్ వైపు. నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్, ఉత్తరాఖండ్. సో బద్రీనాథ్ ఉత్తరాఖండ్. సో ఇది వచ్చేసి ఉత్తరం. సో ఉత్తరం అనమాట. సో నార్త్. ఇలా 4 వైపులా, సో దేశానికి 4 వైపులా ఈయన 4 ఆశ్రమాలు స్థాపించాడు. అంటే హిందూ మతాన్ని బాగా అభివృద్ధి చేయడం కోసం, ఇంకా పెద్ద చైతన్యం తీసుకురావడం కోసం. కాబట్టి నార్త్ వైపు ఇక్కడ వచ్చేసి బద్రీనాథ్. సో బద్రీనాథ్, ఇక్కడ ద్వారకా, ఇక్కడ వచ్చేసి పూరి, ఇది వచ్చేసి శృంగేరి కర్ణాటకలో. ఈ విధంగా తీసుకొచ్చారు. 4 ఆశ్రమాలు దేశమంతా కూడా తీసుకొచ్చారనమాట. 4 ఆశ్రమాలను స్థాపించాడు. కర్ణాటకలోని శృంగేరి, ఉత్తరాన బద్రీనాథ్, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, దక్షిణాన కర్ణాటకలోని శృంగేరి, తర్వాత వచ్చేసి పశ్చిమ వైపు వచ్చేసి గుజరాత్లోని ద్వారకా, తూర్పు వైపు ఒడిశా రాష్ట్రంలోని ఈ యొక్క పూరి అనమాట. ఇలా 4 పెద్ద ఆశ్రమాలు స్థాపించి బాగా డెవలప్ చేశారు. అక్కడ హిందూ మత దేవుళ్ళకు సంబంధించిన దేవాలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది కనిపిస్తుందా? ఇది వచ్చేసి మనకి శృంగేరి అనమాట, కర్ణాటకలో ఉండేది శృంగేరి పీఠం అంటారు. దీనికి సంబంధించి చాలా బ్రాంచెస్ ఉంటాయి, చాలా బ్రాంచెస్ అని ఉంటాయి. శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి దేవాలయాలు చాలా మన సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఉంటాయి. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి శృంగేరి పీఠం. సో కర్ణాటకలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సో కర్ణాటకలో ఉండేది అనమాట. ఇలా 4 ఆశ్రమాలు స్థాపించి మఠాలు దేశంలోనే హిందూ మతాన్ని చాలా పెద్దగా డెవలప్ చేశారు. కాబట్టి చాలా కృషి చేశారు ఆది శంకరాచార్యులు. చాలా గొప్ప వ్యక్తి అనమాట ఆయన. ఆయన్ని శివుడి తర్వాత దైవంగా భావిస్తారు ఆది శంకరాచార్యుల్ని. ఓకేనా? ఆయన గురించి మీరు చాలా వినే ఉంటారు. మన దేశంలో చాలా ఆశ్రమాలు కావచ్చు, చాలా ఉన్నాయి. ఓకేనా? ఇది చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, హీ రోట్ కామెంటరీస్ ఆఫ్ ది బ్రహ్మసూత్రాసు. హీస్ పాపులర్ వర్క్స్ ఇంక్లూడ్ ది. ఈయన బ్రహ్మసూత్రాల మీద వ్యాఖ్యలు రాశారు. బ్రహ్మసూత్రాలు అనే దాని మీద కొన్ని వ్యాఖ్యలు రాశారు, అంటే కామెంటరీ అనమాట. ఈయన యొక్క వ్యాఖ్యలు అంటే ఆయన ఒక కామెంటరీ రాశారు అనమాట, కామెంట్స్. అలానే కాకుండా ఆయన రాసిన కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆయన రాసినటువంటి ప్రధానమైన గ్రంథాలు, సో ఎవరు? ఆది శంకరాచార్య యొక్క రచనలు ఏమున్నాయంటే, ఒకటి వివేక చూడామణి. సో ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ చూడండి, వివేక చూడామణి. సో వివేక చూడామణి. నెక్స్ట్ సౌందర్య లహరి, ఇది చాలా ఫేమస్ అనమాట. సౌందర్య లహరి. నెక్స్ట్ వచ్చేసి భజ గోవిందం. నెక్స్ట్ వచ్చేసి శివానంద లహరి. సో ఇవన్నీ కూడా ఆది శంకరాచార్యులు రాసినటువంటి గ్రంథాలు అన్నమాట. సో ఆది శంకరాచార్యులు రాసినటువంటి గ్రంథాలు ఏమున్నాయి? వివేక చూడామణి, సౌందర్య లహరి, భజ గోవిందం, నెక్స్ట్ శివానంద లహరి, ఇంకా వచ్చేసి ఏం రాశారు? ఇవన్నమాట. ఈ గ్రంథాలు అనేవి ఆది శంకరాచార్య గారు రాసినటువంటి ప్రధానమైన గ్రంథాలు, చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలు అన్నమాట ఆయన రాసినవి. అలానే ఆయన బ్రహ్మసూత్రాల మీద కూడా వ్యాఖ్య రాశారు, కామెంటరీస్ కూడా రాశారనమాట. తర్వాత ద ఫాలోవర్స్ ఆఫ్ శంకరాచార్య కాల్డ్ ది
స్మర్తాస్ అనమాట. స్మార్తులు అంటారు, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. స్మార్తులు అంటే ఎవరంటే ఎవరైతే ఆదిశంకరాచార్యుల్ని అనుసరిస్తారో, ఆయన్ని ఫాలో అవుతారో వాళ్ళ యొక్క అనుచరులను ఎవరు పిలుస్తారంటే స్మార్తులు అని చెప్పేసి పిలుస్తారు. ఎవరిని? ఆదిశంకరాచార్యుల యొక్క అనుచరుల్ని. ఓకేనా? ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. స్మార్తులు అంటే ఎవరంటే ద ఫాలోవర్స్ ఆఫ్ ఆదిశంకరాచార్య. ఆదిశంకరాచార్యని అనుసరించే వాళ్ళని స్మార్తులు అంటారు. ఆయన రాసిన గ్రంథాలు మరొకసారి చూసుకోండి. వివేక చూడమని, సౌందర్య లహరి, భజగోవిందం, శివానంద లహరి. సో ఇలా ఆదిశంకరాచార్యులు ఈ భక్తి ఉద్యమానికి ఊతం ఇచ్చారనమాట, బూస్టింగ్ అనేది ఇచ్చారు. ఆయన తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. 8th సెంచరీలో ఉన్నారు ఆదిశంకరాచార్యులు. తర్వాత చాలామంది గురువులు వచ్చి ఈ భక్తి ఉద్యమాన్ని ఇంకా పెద్ద మతంలో తీసుకెళ్లారు. ఆదిశంకరాచార్యుని ఆదర్శంగా తీసుకుని చాలా పెద్ద మతంలో తీసుకెళ్లారు. ఇప్పుడు అవేమున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి రామానుజాచార్యులు. తర్వాత గురువు వచ్చేసి రామానుజాచార్యులు. ఈయన 1017 నుంచి 1137 వరకు ఉంటారు. ఈయన పుట్టినటువంటి ప్రాంతం, ఈయన జన్మస్థలం వచ్చేసి శ్రీపెరంబదూరు, తమిళనాడులోని శ్రీపెరంబదూరు అనే ప్రాంతం అనేది ఈయన యొక్క జన్మస్థలం అనమాట. ఎవరిది? ఆదిశంకరాచార్యుల యొక్క ఈ యొక్క రామానుజాచార్యుల యొక్క జన్మస్థలం వచ్చేసి శ్రీపెరంబదూరు. ఇక్కడ మీకు కనిపించాయనే రామానుజాచార్యులు. వైష్ణవ మతాన్ని చాలా పెద్ద మొత్తంలో మన యావత్ భారతదేశంలోనే వైష్ణవ మతాన్ని ఒక పెద్ద అభివృద్ధిగా అంటే చైతన్యం తీసుకొచ్చినటువంటి గురువు ఎవరంటే రామానుజాచార్యుడు. ఈయన వల్లే వైష్ణవ మతం, విష్ణు భక్తి అనేది మన దేశంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఓకేనా? సో ఇక్కడ ఈ వాజ్ డిస్పుల్ ఆఫ్ ది యమునముని అండ్ వేద ప్రకాశ. ఈయనకి 2 గురువులు ఉండేవాళ్ళు అనమాట. ఈయనకి 2 గురువులు. ఈయన శిష్యుడు అనమాట. ఎవరు శిష్యుడు అంటే వీళ్ళ గురువులు ఎవరంటే ఒకరు వచ్చేసి యమున. సో యమునముని ఇంకోరు వచ్చేసి వేద ప్రకాశం. వీళ్ళిద్దరు గురువులు అనమాట. సో వీళ్ళిద్దరు గురువులు. ఎవరు గురువులు? రామానుజాచార్యుల యొక్క గురువులు అనమాట. అంటే శిష్యుడు. రామానుజాచార్యుడు వచ్చేసి శిష్యుడు అనమాట. యమునమునికి వేద ప్రకాష్కి శిష్యుడు ఎవరంటే రామానుజాచార్యులు. అలానే ఈ పౌడెడ్ ఫిలాసఫీ కాలది విశిష్టాద్వైత. ఈయన తీసుకొచ్చిన విశిష్టాద్వైతం అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కాబట్టి రామానుజాచార్యులు తీసుకొచ్చిన సిద్ధాంతం డాక్ట్రిన్, ఆదిశంకరాచార్యులు అద్వైత తీసుకొచ్చారు. అంటే దేవుడు అలానే ఆయన సృష్టించిన ప్రపంచం 2 వేరు కాదు, ఒకటే అని చెప్పారు ఆదిశంకరాచార్యులు ఆ అద్వైతాన్ని. ఇక్కడ మాత్రం ఈయన విశిష్టాద్వైతం తీసుకొచ్చాడు. అండ్ ప్రీచర్డ్ వైష్ణవిజం. ఈయన విశిష్టాద్వైతం తీసుకొచ్చి వైష్ణవ మతాన్ని, దీని ద్వారా వైష్ణవ మతాన్ని, కాబట్టి వైష్ణవ మతానికి సంబంధించిన వ్యక్తి అనమాట ఈయన. వైష్ణవ మతాన్ని విశిష్టాద్వైతం అనే సిద్ధాంతం ద్వారా ప్రపంచమంతా తెలియపరిచారు. ఈరోజు వైష్ణవ మతం అంటే అందరికీ రామానుజాచార్యులే గుర్తొస్తారనమాట. సో ఆ విధంగా. అలానే ఇక్కడ చూడండి, కులోత్తుంగ చోళ హూ వాజ్ సైవేట్ బ్యానిష్డ్ రామానుజాచార్య ఫర్ ప్రీచింగ్ వైష్ణవిజం. సో కులోత్తుంగ చోళుడు అంటే చోళ మతంలో, చోళ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కులోత్తుంగ చోళుడు ఈయన శైవుడు అనమాట. శైవుడు అంటే చోళులంతా కూడా శివుడిని పూజించారు. అయితే కులోత్తుంగ చోళుడు చాలా అగ్రెసివ్ ఉన్నటువంటి పాలకుడు అనమాట. ఆయన ఆ రాజ్యంలో శైవ మతం మాత్రమే ఉండాలి, వైష్ణవ మతం ఉండకూడదని చెప్పేసి రామానుజాచార్యుని రాజ్య బహిష్కరణ చేశాడు. ఎందుకంటే రామానుజాచార్యులు వైష్ణవిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, విష్ణువుడు పూజిస్తున్నారు. ఇక్కడ ఓన్లీ శైవులు మాత్రమే ఉండాలి, అందరూ శివుడిని మాత్రమే పూజించాలని చెప్పేసి రామానుజాచార్యుల్ని రాజ్య బహిష్కరణ చేశాడు. దీంతో రామానుజాచార్యులు రాజ్య బహిష్కరణకి. సో రాజ్య బహిష్కరణ అంటే ఆయన రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఆయన తిరుమల ఈ ప్రాంతానికి వస్తారు. మన తిరుపతి ఉంది కదా, ఆ ప్రాంతానికి కూడా వచ్చారనమాట అప్పట్లో రాజ్య బహిష్కరణ చేసినప్పుడు. మీరు దశావతారం సినిమా చూస్తారు కదా, కమల్ హాసన్ గారిది. ఆ దశావతారం సినిమాలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, కులోత్తుంగ చోళుడు, ఇతను వీళ్ళు ఉంటారు కదా విష్ణు భక్తి, సముద్రంలో వేస్తారు, అదనమాట. ఆయన కులోత్తుంగ చోళుడు, చోళరాజు. శైవ మతాన్ని మాత్రమే పాటించాడు. వైష్ణవులని చాలా హింసకు గురి చేశారు ఆ కాలంలో. వైష్ణవులు కేవలం శివుడిని మాత్రమే, శివనామం మాత్రమే ఉండాలి, అడ్డనామాలు మాత్రమే ఉండాలి, నిలువునామం ఉండకూడదని చెప్పేసి అప్పట్లో కులోత్తుంగ చోళుడు చాలా హింసాత్మక కార్యక్రమాలు చేశాడు. అందులో భాగంగా ఆ చోళరాజ్యంలో ఈ యొక్క విష్ణుని ప్రోత్సహించే రామానుజాచార్యుని బహిష్కరణకు గురయ్యాడు. తర్వాత ఈ రోడ్డుది శ్రీభాష్యం. ఈయన రాసిన గ్రంథం వచ్చేసి శ్రీభాష్యం. గుర్తుపెట్టుకోండి, శ్రీభాష్యం అనేది ఈయన యొక్క గ్రంథం అనమాట. ఎవరి గ్రంథం? ఈయన యొక్క గ్రంథం ఎవరిది? రామానుజాచార్యుని యొక్క గ్రంథం వచ్చేసి శ్రీభాష్యం.
అండ్ వాజ్ ది హెడ్ ఆఫ్ శ్రీరంగం వైష్ణవ మఠం. అలానే ఈయన హెడ్ అనమాట దేనికి, శ్రీరంగం వైష్ణవ మఠం. శ్రీరంగం వైష్ణవ మఠమే పీఠాధిపతి. సో పీఠాధిపతిగా ఉన్నారు ఎవరు, ఈ యొక్క రామానుజాచార్యులు శ్రీరంగం వైష్ణవ మఠానికి పీఠాధిపతిగా కూడా ఉన్నారనమాట. సో పీఠాధిపతిగా ఉన్నారు. ఆయన రాసిన గ్రంథం వచ్చేసి శ్రీభాష్యం అనమాట. సో అర్థమైందా, ఈయన తీసుకొచ్చిన సిద్ధాంతం వచ్చేసి విశిష్టాద్వైతం. ఇలా రామానుజాచార్యులు గారు ఈ యొక్క వైష్ణవ మతాన్ని ప్రోత్సహించారు. భక్తి ఉద్యమంలో భాగంగా వైష్ణవ మతాన్ని ప్రోత్సహించారు. హిందూ మతంలో ఉన్నటువంటి ఒక శాఖ విష్ణుడు పూజించే ఈ యొక్క వైష్ణవ మతాన్ని ప్రోత్సహించారు. ఆయన పుట్టిన ప్రాంతం వచ్చేసి శ్రీపెరంబదూరు, ఓకేనా, తమిళనాడులో ఉంటుంది. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి నింబారక. నెక్స్ట్ గురువు ఎవరంటే నింబారకుడు. సో నింబారకుడు కూడా ఇక్కడ ప్రధానమైన గురువు అనమాట. ఈ వాజ్ ది డిసిపుల్ ఆఫ్ రామానుజాచార్య. ఈయన గురువు ఎవరంటే, సో ఈయన యొక్క గురువు ఎవరంటే రామానుజాచార్యుడు. అంటే రామానుజాచార్యుల యొక్క శిష్యుడే ఈ నింబారకుడు. సో రామానుజాచార్యుడి యొక్క శిష్యుడు అనమాట ఈయన, రామానుజాచార్యుడి యొక్క శిష్యుడు. హీ వాజ్ ది ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ రాధా మాధవ్ కల్టు. అంటే రాధా మాధవ, సో రాధా మాధవుల్ని పూజించాలి అనే, సో రాధా మాధవ సాంప్రదాయం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈ నింబారకుడు. గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటి వరకు కృష్ణుడినే పూజిస్తున్నారు, విష్ణువుని మాత్రమే పూజిస్తున్నారు. కానీ ఇప్పుడు రాధా మాధవ అంటే కృష్ణుడు రాధా ఇద్దరిని కలిసి పూజిస్తున్నారు అనమాట. సో మనం చాలా దేవాలయాల్లో చూస్తాం రాధా మాధవులు ఇద్దరు ఉంటారు, ఆ రాధా కృష్ణుడు ఇద్దరు ఉంటారు. ఆ సాంప్రదాయాన్ని ఇద్దరిని కలిసి పూజించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఈ నింబారకుడు అనమాట. సో నింబారకుడు అనే గురువు ఈయన తీసుకొచ్చాడు రాధా మాధవ సాంప్రదాయాన్ని. కాబట్టి ఇప్పటి వరకు మనం ఎప్పుడైనా కృష్ణుడిని రాధాని కలిసి పూజిస్తున్నామంటే ఎక్కడ దేవాలయాలు ఏ ప్రాంతంలో అయినా అది ఎవరు తీసుకొచ్చారంటే ఇక్కడ వచ్చేసి ఈయన అనమాట. ఎవరు, నింబారకుడు తీసుకొచ్చాడు ఈ కల్టుని. నెక్స్ట్ వచ్చేసి హీ ఫౌండెడ్ ఫిలాసఫీ ఆఫ్ ది ద్వైత. ఈయన యొక్క సిద్ధాంతం ఏంటి, సో ఈయన యొక్క సిద్ధాంతం వచ్చేసి ద్వైత అద్వైత. సో ద్వైత అద్వైత అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ఎవరు, నింబారకుడు. ఇదేంటంటే బ్యాలెన్స్ బిట్వీన్ ది అద్వైత అండ్ విశిష్టాద్వైత. అంటే మనకి అద్వైతం అనేది శంకరాచార్యులు తీసుకొచ్చారు, విశిష్టాద్వైతం అనేది రామానుజాచార్యులు తీసుకొచ్చారు. ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్ అనమాట, ఒక బ్యాలెన్సింగ్గా తీసుకొచ్చిందే ఈ ద్వైత అద్వైత. కాబట్టి శంకరాచార్యులు తీసుకొచ్చినటువంటి అద్వైతము, రామానుజాచార్యులు తీసుకొచ్చినటువంటి విశిష్టాద్వైతం, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కోసం వచ్చిందే ఈ యొక్క ద్వైత అద్వైత అనమాట. సో అర్థమైందా, ఇది ఓవరాల్గా నింబారుడు గారి గురించి సంబంధించింది అనమాట. నెక్స్ట్ మధ్వాచార్యుడు. సో మధ్వాచార్యుడు వచ్చేసి థర్డ్ ఆఫ్ ది ట్రినిటీ ఆఫ్ ఫిలాసఫర్స్. అంటే మన ట్రినిటీ ఉంటారు, ముగ్గురు ఉంటారు ఫిలాసఫర్స్లో. ఎవరెవరంటే ఆది శంకరాచార్యులు, తర్వాత ఎవరు రామానుజాచార్యులు, ఇప్పుడు మధ్వాచార్యులు అనమాట. ఆ ముగ్గురులో ఈయన కూడా ప్రముఖ వ్యక్తి అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఈ ప్రపౌండెడ్ ఫిలాసఫీ ఆఫ్ ద్వైత. ఈయన ద్వైత ఫిలాసఫీ తీసుకొచ్చారు. ద్వైతం అంటే రామానుజాచార్యులకి ఆపోజిట్గా ఆయన అద్వైతం తీసుకొచ్చారు. ఈయన డ్యూయలిజం అంటే రెండు ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చారు ఈయన, డ్యూయలిజం. సో డ్యూయలిజం. అదే రామానుజాచార్యులు అయితే నాన్ డ్యూయలిజం, అంతా ఒకటే అన్నారు. కానీ ఈయన రెండు అని చెప్పారు ఎవరు, ఈ యొక్క మధ్వాచార్యులు. కాబట్టి మధ్వాచార్యులు తెచ్చిన సిద్ధాంతం ఏంటంటే ద్వైతం అనమాట. దేవుడు ఆయన సృష్టించిన ప్రపంచం వేరువేరు అని చెప్పారు. ఆది శంకరాచార్యులు ఏం చెప్పారు, నాన్ డ్యూయలిజం, అద్వైతం చెప్పారు. దేవుడు ఆయన సృష్టించిన ప్రపంచం అంతా ఒక్కటే అని చెప్పారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఆపోజిట్గా ఉంటాయి ఫిలాసఫీస్ అనేవి. సో అర్థమైందా. కాబట్టి మధ్వాచార్యులు తెచ్చిన సిద్ధాంతం వచ్చేసి ద్వైత సిద్ధాంతం అనమాట. మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు, వీళ్ళు ముగ్గురు వచ్చేసి ట్రినిటీ, చాలా ముఖ్యమైనటువంటి గురువులు. నెక్స్ట్ వచ్చేసి వల్లభాచార్యులు. నెక్స్ట్ గురువు వచ్చేసి వల్లభాచార్యులు. నెక్స్ట్ వల్లభాచార్యులు. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ది అచ్యుత. ఈయనకి మరొక పేరు ఉంటుంది. సో అచ్యుతనితభద్ర. సో అచ్యునితభద్ర అని చెప్పేసి పిలుస్తారు ఎవరిని, వల్లభాచార్యుడిని. సో వల్లభాచార్యుల యొక్క మరొక పేరు ఏంటంటే అచ్యునితభద్ర అని చెప్పేసి కూడా పిలుస్తాడు అనమాట. హీ వాజ్ ది ఫస్ట్ టు ప్రమోట్ ది కృష్ణ భక్తి ఆన్ ది బేసిస్ ఆఫ్ మహాభాగవత్ పురాణం. ఈయన కృష్ణ భక్తి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే విష్ణువుల్లోనే కృష్ణుడిని పూజించడం, కృష్ణ భక్తి సాంప్రదాయం. ఈ కృష్ణ భక్తి సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరంటే
ఇక్కడ వచ్చేసి వల్లభాచార్యులు అనమాట. అంటే కేవలం విష్ణుమూర్తి అవతారాల్లో కృష్ణుని మాత్రమే పూజించడం. కృష్ణుని పూజించే సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరంటే ఈ వల్లభాచార్యులు. అచ్యుతన భద్ర అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఆయన్ని. ఆయన మొట్టమొదటిసారిగా కేవలం కృష్ణుడిని పూజించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అర్థమైందా? ఇది దేని ప్రకారం తీసుకొచ్చారంటే మహాభాగవత్ పురాణం. మహాభాగవత్ పురాణం. సో మహాభాగవత్ పురాణాన్ని బేస్ చేసుకొని ఎవరు? ఈ వల్లభాచార్యులు మహాభాగవత్ పురాణాన్ని బేస్ చేసుకొని కేవలం కృష్ణుడు మాత్రమే పూజించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఓకేనా? తర్వాత ఈ ఫౌండెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ శుద్ధాద్వైత. ఈయన సిద్ధాంతం ఏంటంటే శుద్ధాద్వైతం. ఈయన సిద్ధాంతం. సో ఒక్కొక్కరు ఒక్కో సిద్ధాంతాన్ని పాటించారు. కాబట్టి వల్లభాచార్యుల యొక్క సిద్ధాంతం ఏంటంటే శుద్ధాద్వైతం అనమాట. అంటే బిలీవ్డ్ ఇన్ అబ్సల్యూట్ యూనియన్. సో మొత్తం ఏకం అవ్వడం. సో మమేకం అవ్వడం అంటారు కదా, మొత్తం కలిసి ఉండడం. సో ఐక్యం కావడం అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిస్క్రైబ్డ్ ది పుష్టి మార్గ. ఈయన ఒక దాన్ని పరిచయం చేశాడు. దాన్ని ఏమంటారంటే పుష్టి మార్గం అంటారు. పుష్టి మార్గం అని చెప్పేసి పిలుస్తారు. ఏంటి పుష్టి మార్గం అంటే? సాల్వేషన్ త్రూ డివోషన్. అంటే సాల్వేషన్ అంటే మోక్షం లభించడం. మోక్షం ఎప్పుడు లభిస్తుంది? దైవ స్మరణలో మనం మునిగిపోయినప్పుడు. ఇప్పుడు తపస్సు చేస్తారు చాలామంది. తపస్సు చేసి దేవుడి దగ్గర నుంచి వరాలు పొందుతారు. ఎలా పొందుతారంటే వాళ్ళు తపస్సు మొదలుపెట్టిన దగ్గర నుంచి వరం పొందే వరకు, దైవ దర్శనం జరిగేదాకా ఆ ఫోకస్గానే ఉంటారు, దైవ స్మరణలోనే ఉంటారు. కాబట్టి ఎక్స్ట్రీమ్ డివోషన్ టు గాడ్. మీకు మోక్షం లభించాలంటే ఊరికే దేవుణ్ణి భక్తితో కొలిస్తే కాదు, ఎక్స్ట్రీమ్ డివోషన్ అనమాట. మనం మొత్తం మన జీవితాన్ని మొత్తాన్ని ఆయనకే సర్వస్వం చేయాలి. దేవుడికి సర్వస్వం చేసి విపరీతమైన భక్తి ఉంటేనే దేవుడు మనకి మోక్షం లభిస్తాడని చెప్పారనమాట. సో అర్థమైందా? ఎందుకు అప్పట్లో చాలామంది మహర్షులంతా కూడా తపస్సు చేసేవాళ్ళు. ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోకుండా శరీరం అంతా ఆ మట్టితో నిండిన పుట్టలు కట్టినా కూడా తపస్సు చేసేవాళ్ళు అనమాట. సో అలా అనమాట. ఈ విధంగా ఇక్కడ పుష్టి మార్గం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మోక్షం అనేది ఎక్స్ట్రీమ్ ఆ భక్తితో వస్తుందని చెప్పారనమాట. ఓకేనా? ఇది ఎవరు చెప్పారంటే వల్లభాచార్యులు. నెక్స్ట్ గురువు ఎవరంటే రామానందుడు. సో ఈయన ఏంటంటే రామానంద యాక్సెప్టెడ్ ది డిసిపుల్స్ ఆఫ్ వితౌట్ డిస్క్రిమినేటింగ్ ఎనీవన్ జెండర్, క్లాస్ అండ్ రిలీజన్. ఈయన చాలామంది గురువులు శిష్యులని బ్రాహ్మణులు ఇట్లా చూజ్ చేసుకున్నారని చెప్పేసి అప్పట్లో ఉందన్నమాట. కానీ ఈయన ఎటువంటి గురువులు శిష్యులు అనేవాళ్ళు మహిళలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు అందరూ ఉండొచ్చు అని చెప్పారనమాట. ఓకేనా? ఈయన గురువు శిష్యుల్లో హిస్ డిసిపుల్స్ ఇన్క్లూడ్ ది. ఈయన యొక్క గురువులు, ఈయన యొక్క శిష్యులు ప్రధానంగా ఈయనకి ప్రధానమైన శిష్యులు కొందరు ఉన్నారు. ఈయన యొక్క శిష్యులు ఎవరంటే కబీరు, రవిదాసు, భాగవత్ పిప. కబీర్. సో కబీర్ ఉన్నాడు కదా, సంత్ కబీర్, ఈయన యొక్క శిష్యుడే అనమాట. నెక్స్ట్ వచ్చి రవిదాసు. సో రవిదాసు వీళ్ళంతా ఎవరు? నిర్గుణ భక్తిలో ఉన్న కబీరు, రవిదాసు. నెక్స్ట్ భాగవత్ పిప. నెక్స్ట్ గురువు శిష్యుడు ఎవరంటే భాగవత్ పిప. సో భాగవత్ పిప వీళ్ళంతా కూడా రామానందుడి యొక్క శిష్యుడు అనమాట. కాబట్టి రామానంద యొక్క శిష్యులు ఎవరంటే కబీరు, రవిదాసు, భాగవత్ పిప. వీళ్ళ యొక్క గురువే ఈ రామానందుడు. నెక్స్ట్ ఈజ్ వర్స్ మెన్షన్ ఇన్ ది సిక్స్త్ స్క్రిప్చర్, ఆది గ్రంథం. ఈ రామానందుడి యొక్క పద్యాలు ఎక్కడ ఉన్నాయంటే ఆది గ్రంథంలో ఉన్నాయన్నమాట. ఆది గ్రంథం. సో ఆది గ్రంథంలో ఈ యొక్క రామానందుడి యొక్క పద్యాలు ఉన్నాయి. సో ఆది గ్రంథం ఏంటంటే సిక్కుల పవిత్ర గ్రంథం. మనకి భగవద్గీత ఎలానో సిక్కు మతంలో ఆది గ్రంథం అలాగా. సో అర్థమైందా? హిందువులకి భగవద్గీత ఎలానో సిక్కు మతస్థులకి ఆది గ్రంథం అలా అనమాట. ఆ ఆది గ్రంథంలో రామానందుని యొక్క పద్యాలు, ఆయన రాసినటువంటి పద్యాలు, ఆ దేవుడి భక్తి గురించి రాసినవి కూడా ఆది గ్రంథంలో ప్రస్తావించారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు, సిక్కు మతం యొక్క ఆది గ్రంథంలో రామానందుడి యొక్క పద్యాలు అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది రామానందుడి గురించి సంబంధించింది. ఆయన యొక్క శిష్యులే కబీరు, రవిదాసు, భాగవత్ పిప. సో నెక్స్ట్ ఎవరంటే చైతన్య ప్రభు. ఈయన చాలా చాలా క్రూషియల్ బెంగాల్ రీజియన్లో. ఎవరంటే చైతన్య ప్రభు. ఈయన రాధాకృష్ణ. సో ఈయన రాధాకృష్ణుని పూజించాడు. ఎవరు? సో రాధాకృష్ణుని ఎలా అంటే సంకీర్తనల ద్వారా. సంకీర్తనలు అంటే ఏంటి? పాటలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య రాశారు సంకీర్తనలు. అంటే దేవుణ్ణి ఆయన పాటల రూపంలో భక్తిని తెలియపరిచాడు. దేవుణ్ణి ఇప్పుడు మనం పాటలు పాడతాం, భక్తి గీతాలు ఎందుకు పాడతారు? దేవుణ్ణి అందులో స్మరించుకుంటాం, స్తుతించుకుంటాం. సో ఆ విధంగా చైతన్య ప్రభు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన చైతన్య ప్రభు.
చైతన్య ప్రభు రాధాకృష్ణుని పూజించారు. ఎలా అంటే సంకీర్తనల ద్వారా, పాటలు గేయాల ద్వారా ఆయన పూజించాడు. ఈయన యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కోల్ అనమాట. వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సంగీత వాయిద్యం, చైతన్య ప్రభు కాలంలో వచ్చినటువంటి సంగీత వాయిద్యం, కొత్త సంగీత వాయిద్యం ఏంటంటే కోల్. కోల్ అనే దాన్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, కోల్ అని చెప్పేసి. కోల్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మనకి మృదంగంలాగా ఉంటుంది. మీకు ఇస్కాన్ వాళ్ళు వాయిస్తారు, ఇస్కాన్ వాళ్ళు వాయిస్తూ ఉంటారు, మృదంగంలాగా ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇదనమాట, ఇది కోల్. సో మీకు ఇస్కాన్ వాళ్ళు వాయిస్తూ ఉంటారు ఎక్కువ. ఇటువంటి సంగీత వాయిద్యాన్ని ఈ యొక్క చైతన్య ప్రభు కాలంలోనే పరిచయం చేశారు. నెక్స్ట్ కొత్త సమాజాన్ని తీసుకొచ్చారు, అదే గౌడవ వైష్ణవిజం. గౌడ సామ్రాజ్యం అంటే బెంగాల్ అని అర్థం. సో గౌడీయ వైష్ణవం అనే ఒక కొత్త సమాజాన్ని తీసుకొచ్చారు. ఏ ప్రాంతంలో అంటే బెంగాల్. ఎందుకంటే ఇక్కడ బెంగాల్ ప్రాంతం అనమాట. ఎందుకంటే చైతన్య ప్రభు ఉన్న ప్రాంతం వచ్చేసి బెంగాల్ ప్రాంతం. అక్కడ ఆయన రాధాకృష్ణుడిని సంగీతంలో పూజించారు, భక్తి పాటల ద్వారా అనమాట. ఈ పాటల ద్వారా చాలామంది ప్రజలు ప్రభావితులయ్యి చైతన్య ప్రభు వెంట నడిచారనమాట. సో అర్థమైందా? కాబట్టి వాళ్ళందరినీ కలిపి ఒక కొత్త సమాజాన్ని తీసుకొచ్చారు. ఆ సమాజం పేరే గౌడీయ వైష్ణవిజం. ఒక కొత్త డ్యాన్స్ కూడా తీసుకొచ్చారు, ఒక కొత్త నృత్యాన్ని కూడా తీసుకొచ్చారు. ఎవరు? చైతన్య ప్రభు కాలంలో. అదేంటంటే గౌడీయ. సో గౌడీయ నృత్యం అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు. ఇందులో సింగర్స్ని ఏమంటారంటే బౌల్స్ అంటారు. ఇందులో సింగర్స్ అనమాట, గాయకులు ఉంటారు కదా. ఈ గౌడీయ నృత్యంలో గాయకులు ఎవరంటారంటే బౌల్స్ అంటారు, బౌల్స్. సో బౌల్స్ అంటే వీళ్ళు ఇప్పుడు ఇస్కాన్లో ఉంటారు చూడండి, వాళ్ళు పాటలు పాడుతూ వాయిస్తూ ఒకే నిలబడి వాయించరు, ఎగురుతూ ఉంటారు, అలా ఇలా తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే బౌల్స్ అని పిలుస్తారు. మీకు ఇస్కాన్లో చూస్తే బాగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ అంతా ఇస్కాన్కి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఫిలాసఫీ, భేద అభేద. ఈయన తీసుకొచ్చిన సిద్ధాంతం ఏంటంటే భేద అభేద సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కాబట్టి భేద అభేద సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారంటే చైతన్య ప్రభు అనమాట. చైతన్య ప్రభు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్రూషియల్, ఇంపార్టెంట్. అర్థమైందా? రాధాకృష్ణుల భక్తిని సంగీతం ద్వారా తీసుకొచ్చారు. ఈయన ఎక్కువగా పాటలు పాడి ప్రజలు చైతన్యపరంగా చేశాడు. అలానే ఈయన గౌడీయ సమాజం అనే ఒక సమాజాన్ని తీసుకొచ్చి గౌడీయ నృత్యం అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఇలా ప్రజల్లో భేద అభేద సిద్ధాంతం ద్వారా వైష్ణవ మతాన్ని ప్రోత్సహించారు. ఓకేనా? నెక్స్ట్ శంకరదేవ. నెక్స్ట్ ఎవరంటే శంకరదేవ. నెక్స్ట్ గురువు ఎవరంటే భక్తి ఉద్యమంలో శంకరదేవ. ఈయన వర్షిప్పుడు రాధాకృష్ణ. ఈయన కూడా రాధాకృష్ణుడిని పూజించాడు అనమాట. సో రాధాకృష్ణుడిని పూజించారు. ఈయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే అస్సాం ప్రాంతానికి చెందిన వ్యక్తి. అస్సాం అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? భక్తి ఉద్యమం అనేది అస్సాం ప్రాంతానికి కూడా వెళ్ళింది. అంటే నార్త్ ఈస్ట్ ఇండియా కూడా ఇది స్ప్రెడ్ అయిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎక్కడో తమిళనాడులో పుట్టింది, కానీ అస్సాం వరకు భక్తి ఉద్యమం అనేది చేరుకున్నది. ఓకేనా? శంకరదేవ రాధాకృష్ణుని పూజించేవాళ్ళు. సో న్యూ ఆర్గనైజ్డ్ సత్తర, ఇక్కడ కొత్త సమాజం అనమాట. ఈ రాధాకృష్ణుని పూజించే సమాజం పేరు వచ్చేసి సత్తర అని చెప్పేసి పిలిచారనమాట ఈ సమాజం. ఈ సత్తరా నుంచి పుట్టినటువంటి నృత్యమే సత్రియ నృత్యం. మన క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి కదా, క్లాసికల్ డాన్సెస్ ఏమున్నాయి మనకి? భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ ఉన్నాయి కదా. ఇలా వచ్చినటువంటి కథక్కు ఇవి ఉన్నాయి కదా, మణిపూరి, ఈ యొక్క మోహిని అట్టం, ఇవి ఈ క్లాసికల్ డాన్సెస్. సత్రియ కూడా ఒకటి. మనకి క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి, ఆ శాస్త్రీయ నృత్యాలు. ఆ నృత్యాల్లో అస్సాం నుంచి సత్రియ డ్యాన్స్ కూడా ఉందన్నమాట. ఈ సత్రియ డ్యాన్స్ని ఎవరు తీసుకొచ్చారంటే శంకరదేవుడు అస్సాం ప్రాంతంలో రాధాకృష్ణులు పూజించి తీసుకొచ్చాడు. ఓకేనా? అర్థమే కదా ఇంతవరకు? నెక్స్ట్ కబీర్, సంత్ కబీర్ అంటాం. ఈయన్ని సంత్ కబీర్ అని కూడా పిలుస్తారు, కబీర్. సో కబీర్ అనమాట. ఈయన రాసినటువంటి పుస్తకం వచ్చేసి బిజక్. ఈయన యొక్క రచన ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. బీజక్ అనమాట. సో బీజక్ అనేది ఏంటంటే ఈయన యొక్క పుస్తకం అనమాట, గుర్తుపెట్టుకోండి. సంత్ కబీర్ రాసినటువంటి పుస్తకం. సో కబీర్ రాసినటువంటి పుస్తకమే ఈ బీజక్. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు, చూసుకోండి. నెక్స్ట్ గురునానక్ గురించి చెప్పుకుందాం. గురునానక్. సో వీళ్ళంతా ఎవరంటే నిర్గుణ భక్తికి సంబంధించిన వాళ్ళు. నిర్గుణ అంటే వీళ్ళు దేవుడికి రూపం ఉండదు. ఎవరు? కబీరు, గురునానక్. వీళ్ళు ఇప్పటివరకు శంకరదేవకు మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళంతా కూడా ఏంటి? సగుణ శక్తికి సంబంధించిన వాళ్ళు. అంటే దేవుడికి రూపం ఉంది. ఇప్పుడు రాధాకృష్ణులు అంటారు, రూపం ఉంది కదా దేవుళ్ళకి, లక్షణాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఈ కబీరు గురునానక్ వచ్చేసి నిగుణ భక్తికి సంబంధించిన వాళ్ళు.
అంటే దేవుడికి రూపం ఉండదు, కానీ దైవం ఉంది, కానీ దేవుడికి రూపము లక్షణాలు ఉండవు. సో ఈయన ఎక్కడ పుట్టారంటే తాళవండి విలేజ్లో పుట్టారు. తాళవండి. సో గురునానక్ గారు తాళవండి గ్రామంలో పుట్టారనమాట. ఈ తాళవండి గ్రామం ఎక్కడ ఉంటుందంటే రావి నది ఒడ్డున ఉంటుంది. సో రావి నది ఒడ్డున ఉందన్నమాట. రావి నది ఒడ్డున ఉంటుంది. ప్రేంటిది వచ్చేసి మనకి పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఉంటుంది. పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఉంటుంది అనమాట. సో రావి నది ఒడ్డున పుట్టారు. తాళవండి గ్రామంలో జన్మించాడు అనమాట. ఈయన ఎవరంటే సిక్కు మత స్థాపకుడు, తెలుసు కదా. గురునానక్ వచ్చేసి సిక్కు మత స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. మన దేశంలో ఉండే సిక్కు మతాన్ని స్థాపించింది ఎవరంటే గురునానక్ గారు. గురునానక్ ఈయన. సో గురునానక్ గారు స్థాపించినటువంటి సిక్కు మతం యొక్క స్థాపకుడు గురునానక్. అలానే ఈయన పెద్ద లంగర్ అనే ఉదాహరణ తీసుకొచ్చాడు. లంగర్. సో లంగర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో లంగర్ అంటే సహపంక్తి భోజనం, కమ్యూనిటీ కిచెన్ అనమాట. అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు. ఇప్పుడు దైవ దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తారు. మనకు తిరుమలలో ఉంటాయి కదా. సో అందరూ కూర్చొని అన్నశాల సత్రంలాగా అట్లా ఇక్కడ కూడా ఉంటుంది. మీరు పంజాబ్ అండ్ అమృత్సర్ వెళ్తే గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయానికి అక్కడ లంగర్ ఉంటుంది. అంటే అందరూ కూర్చొని భోజనం చేస్తారు. సో దాన్ని లంగర్, కమ్యూనిటీ కిచెన్ అంటారు. దాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఈ గురునానక్ టైంలో తీసుకొచ్చారు. నెక్స్ట్ గురు గ్రంథ్ సాహిబ్ అనమాట. గురు గ్రంథ్. సో గురు గ్రంథ్ సాహిబ్. సో ఇందులో ఈ గురు గ్రంథ్ సాహిబ్ అనేది సిక్కుల పవిత్ర గ్రంథం అనమాట. సిక్కు మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథం. ఈ సిక్కు మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథమైనటువంటి గురు గ్రంథ సాహిబ్లో కొంతమంది యొక్క రచనలు ఉన్నాయి. కొంతమంది యొక్క రచనలు కూడా దాంట్లో ప్రస్తావించారు. వాళ్ళు ఎవరెవరంటే కబీరు, ఫరీద్, నామ్దేవ్. కబీరు, ఫరీద్, నామ్దేవ్. నామ్దేవ్, ఫరీద్, కబీరు వీళ్ళ యొక్క రచనలు, వీళ్ళ గురించి కూడా ఆ గురు గ్రంథ్ సాహిబ్లో మెన్షన్ చేస్తున్నారు. సిక్కులకు పవిత్ర గ్రంథమైనటువంటి ఈ ఆది గ్రంథం. సో ఇక్కడ చూద్దాం, గురు గ్రంథ్ సాహిబ్లో మెన్షన్ చేస్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి ఇలా అనమాట. ఇది సిక్కు మతానికి సంబంధించింది. సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథము గురు గ్రంథ్ సాహిబ్, ఆది గ్రంథం కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ గురుద్వారా అనమాట. సిక్కుల యొక్క దేవాలయాన్ని ఏమంటారంటే గురుద్వారా అని చెప్పేసి పిలుస్తారు. ఇది నిర్గుణ భక్తి. దేవుణ్ణి ఎలా ఉంటాడో దేవుడికి రూపం ఉండదు, లక్షణాలు ఉండవు అనమాట. కానీ వీళ్ళు గురువులు పూజిస్తారు. సిక్కు మత గురువుల్ని పూజిస్తారు. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలో మనకి భక్తి ఉద్యమం అనేది మహారాష్ట్ర ప్రాంతంలో చాలా కొత్తగా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ పండరీపురం. సో పండరీపురం అనమాట. పండరీపురం అని చంద్రాపూర్ బాలాష దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే విఠల టెంపుల్ ఉంటుంది. విఠల స్వామి టెంపుల్. విఠల స్వామి ఆలయం ఉంటుంది. విఠల స్వామి ఆలయం అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మహారాష్ట్రలో విఠల స్వామి అని పిలుస్తారు. అదే మన తెలుగు ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు? పాండురంగడు అంటాం. సో మన పాండురంగడు పిలుస్తాం కదా దేవుణ్ణి. సో ఇక్కడ మీకు పాండురంగడు దేవుడు ఉంటాడు. ఎక్కడ ఉంటారంటే పండరీపురం. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. అనమాట. చంద్రాపూర్ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర ప్రాంతంలో విఠల స్వామి అంటాం. మన తెలుగు ప్రాంతంలో ఏమని పిలుస్తాం? పాండురంగుడు అని పిలుస్తాం అనమాట. ఆ దేవుడి యొక్క దేవాలయం ఉంది. ఈ దేవాలయం అనేది భక్తి ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. ఓకేనా? అయితే మనకి మహారాష్ట్రలో ఈ భక్తి ఉద్యమంలో ఉండే హిందూ మతంలో ఉండే వ్యక్తులు, అనుచరులు రెండు రకాలుగా ఉంటుంది. ఇక్కడ భక్తి రెండు రకాలుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనకి సర్గుణ నిగుణ వేరు. మళ్ళీ అందులో మహారాష్ట్ర ప్రాంతంలోనే రెండు రకాలుగా ఉంటుంది భక్తి అనేది. ఒకటి వచ్చేసి వరకారీసు, దరకారీలు. కాబట్టి ఏవేంటివి? ఒకటి వచ్చేసి ఏంటి? వరకారీలు, ఇంకోటి వచ్చేసి దారకారీలు. సో దారకారీలు ఇలా రెండు రకాలు ఉంటారనమాట. వరకారీలు, దరకారీలు అని చెప్పేసి రెండు వర్గాలు ఉంటారు భక్తి ఉద్యమంలో మహారాష్ట్రలో. ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆడ పూజించే విధానం రెండు వర్గాలకు ఉంటుంది. ఫస్ట్ మనం వరకారీస్ గురించి చూద్దాం. వరకారీస్ అంటే రిలీజను, మ్యూజిక్, భజన్. ఎగ్జాంపుల్ నామదేవ్, ఏకనాథ్, తుకారాం. వీళ్ళకి మతము, సో హిందూ మతానికి సంబంధించి, నెక్స్ట్ సంగీతము, నెక్స్ట్ భజనలు. సో మనం భజనలు చేస్తాం కదా, ఇవి మెయిన్ కాన్సెప్ట్ అనమాట. వీళ్ళకి మతానికి సంబంధించినటువంటి సంగీతము, భజనలు చేస్తారు. అంతే, అంతకుమించి ఎక్కువేం చేయరు. భజనల ద్వారా దేవుణ్ణి పూజిస్తారు. ఇందులో ప్రధానమైన వ్యక్తులు ఎవరున్నారు? సో ఇందులో ఎవరంటే నామదేవ్ అనమాట. ఇందాక గురు గ్రంథ్ సాహిబ్లో మెన్షన్ చేశారు కదా, ఇతను నామదేవు, ఏకనాథు, తుకారాం. సో భక్త తుకారాం అంటాం కదా, ఈయన శివాజీ కాలంలో ఉంటారు.
నామదేవు, ఏకనాథ, తుకారాం అనే ఆయన వరకారీలు అనమాట. వీళ్ళు కేవలం దేవుణ్ణి భక్తి మార్గంలో భజనలు చేస్తారు. భజనలు చేసి దేవుణ్ణి పూజిస్తారు. వాళ్ళని ఏమంటే వరకారీస్ అంటారు. ఇంకోటి దరకారీస్ అనమాట. సో దరకారీస్ అంటే భజన్ విత్ ఆర్మ్స్ అనమాట. ఆయుధాలతో పూజిస్తారు దేవుణ్ణి. ఆయుధాలు. సో ఆయుధాలతో పూజ, దేవుణ్ణి ఆయుధాలతో పూజ చేస్తారు. మీరు మహారాష్ట్రలో చూస్తే కొన్ని భక్తి మూమెంట్లో ఖడ్గాలు పట్టుకుంటారు. సో పెద్ద పెద్ద కత్తులు అవి పట్టుకొని పూజ చేస్తారు, భజనలు చేస్తారు. మీరు దసరా ఆ టైంలో చూడండి, కత్తులు పట్టుకొని ఆ వీధుల్లో ఎక్కువ ర్యాలీలు చేస్తారు. దేవుడి ముందు కత్తులు పట్టుకొని ఎక్కువ పూజలు భజనలు లాంటివి చేస్తారు. కాబట్టి దారకారీస్ అంటే ఎవరంటే ఆయుధాలతో కలిసి పూజ చేసేవాళ్ళు. దేవుడి దగ్గర ఆయుధాలు పట్టుకొని పూజ చేస్తారు. దాన్ని దారకారీలు అంటారు. ప్రధానంగా ఇందులో ఎవరున్నారంటే రామదాస్ అనమాట. సమర్థ రామదాస్ అంటాం. సో రామదాస్ అన్న, సమర్థ రామదాస్ అన్న ఒకరే అనమాట. ఈయన ఎవరంటే ఛత్రపతి శివాజీ గురువు. గుర్తుపెట్టుకోండి, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క గురువు అనమాట. సో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఛత్రపతి శివాజీ యొక్క గురువు ఎవరంటే రామదాస్. ఇక్కడ చూడండి, ఈయన వచ్చేసి సమర్థ రామదాసు. రామదాసు యొక్క గురువే రామదాసు, ఛత్రపతి శివాజీ యొక్క గురువే రామదాసు. కాబట్టి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆ హైందవ ధర్మం పరిరక్షకాన్ని పిలుస్తారు కదా, ధర్మోద్ధారకాన్ని పిలుస్తారు శివాజీని. ఆయన యొక్క గురువే సమర్థ రామదాసు. చిన్నతనం నుంచి వాళ్ళ గురువునే పాటించాడు. ఆయన ఇక్కడ కనిపించాడు తుకారాం. ఇక్కడ కనిపిస్తుంది ఈయన తుకారాం అనమాట. సో తుకారాం వచ్చేసి భజనల ద్వారా, ఈయన వచ్చేసి ఆయుధాల ద్వారా. అందుకే చూడండి కత్తి పట్టుకుని ఉంటారు ఎప్పుడు, వీళ్ళ దగ్గర కత్తి అవి ఉంటాయి. సో కాబట్టి తుకారాం కూడా శివాజీ యొక్క కంటెంపరీ అనమాట. ఈయన పాండురంగుడు. ఇక్కడ కనిపిస్తున్నారు గాండు, పాండురంగడు. మనం పాండురంగడు అంటాం, మహారాష్ట్ర విఠల స్వామి అంటారు. సో వాళ్ళని పూజించేవాళ్ళు. వీళ్ళు భజనల ద్వారా, వరకారీలు అంటే భజనల ద్వారా, పాటల ద్వారా, దరకారీలు అంటే ఆయుధాలు పట్టుకొని పూజ చేస్తారు. కాబట్టి ఇలా ఉండేదన్నమాట. అయితే ఇక్కడ సమర్థ రామదాసు బుక్ రాశారు రచన, అది దాసబోధ. ఈయన రాసినటువంటి రచన పుస్తకం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా, దాసబోధ. సో దాసబోధ అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే సమర్థ రామదాస్ అనమాట. శివాజీ గురువు అయినటువంటి రామదాసు గారు రాశారు. భక్త రామదాసు కాదు, మన తెలుగు ప్రాంతంలో. సో మనకి గోల్కొండ సుల్తాన్ ఉన్నప్పుడు భక్త రామదాస్ ఉంటారు. ఆయన మన తెలుగు వ్యక్తి. ఆయన కాక కంచర్ల గోపనాన్ని పిలుస్తాం మనం. ఆయన కాదు, ఈయన సపరేట్ అనమాట. సమర్థ రామదాస్ అంటే మహారాష్ట్రలో ఉంటారు, శివాజీ కాలంలో ఉంటారు, శివాజీ యొక్క గురువు అనమాట. సో అర్థమైందా ఇది. నెక్స్ట్ మనకి గుజరాత్లో ఒక అతను ఉంటాడు, నార్సీ మెహతా అని చెప్పేసి. ఈ భక్తి ఉద్యమాన్ని గుజరాత్లో బాగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే నార్సీ మెహతా. కాబట్టి గుజరాత్లో భక్తి ఉద్యమాన్ని బాగా తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే నార్సీ మెహతా. రేపు అడుగుతారు ఏకనాథ అనే అతను ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే మహారాష్ట్ర. తుకారాము, సమర్థ రామదాస్ వీళ్ళంతా. నార్సీ మెహతా ఎవరంటే గుజరాత్ అనమాట. శంకర్ దేవ్ వచ్చేసి అస్సాము. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు మనం చెప్పుకున్నాం కదా, ప్రధానంగా కొంతమంది వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు అని చెప్పేసి. వాళ్ళు ఏదో పెద్ద రిచ్ ఫ్యామిలీస్ నుంచి రాలేదు. వాళ్ళంతా చిన్నటువంటి పనులు చేసుకుంటూ భక్తి ఉద్యమంలో గురువులయ్యారు. వాళ్ళ బోధనల పట్ల ఆకర్షితులయ్యి చాలా వేల సంఖ్యలో కొంతమందికి గురువులయ్యారనమాట. వాళ్ళు ఎవరో చూద్దాం. ఫస్ట్ నామదేవ్ అనేది ఒక దర్జీ. సో నామదేవ్ అనేది ఒక దర్జీ అనమాట, టైలరు. ఎవరు? నామదేవ్. సో నామదేవ్ అనేది చూడండి ఒక దర్జీ అనమాట. నెక్స్ట్ రవిదాస్ అందరూ చెప్పులు కుట్టేవాడు అనమాట. చెప్పులు కుడతారు కదా, చెప్పులు కుట్టేవాడు. ఒక చెప్పులు కుట్టేవాడికి వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఎలా వచ్చారంటే ఆయన పెద్ద గురువుగా మారాడు. సో రవిదాస్ గారు పెద్ద గురువు అనమాట. సో రవిదాసు చాలా పెద్ద గురువు. ఆయనకి పెద్ద మొత్తంలో వచ్చారు. కబీర్, సో వేవర్. సో కబీర్ వచ్చేసి చేనేత. నెక్స్ట్ సేన వచ్చేసి మంగళి అనమాట, క్షవరం చేసే వ్యక్తి సేన. నెక్స్ట్ సాధన ఒక కసాయి అంటాం కదా మనం, అంటే జంతువుల్ని చంపి అమ్ముకుంటాడు మాంసాన్ని. సో వీళ్ళు చూడండి, వీళ్ళు అప్పట్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండేది వీళ్ళకి. ఎందుకంటే భక్తి ఉద్యమంలో వీళ్ళు దైవ స్మరణలో చేరి వాళ్ళ యొక్క మాటల పట్ల, వాళ్ళు అవలంబించేటువంటి విధానాల పట్ల చాలామంది ప్రజలు ఆకర్షితులయ్యారు. కాబట్టి ఇక్కడ చూస్తే నామదేవ్ వచ్చేసి టైలరు, రవిదాసు కోబులరు అంటే చెప్పులు కుట్టేవాడు. సో ఇక్కడ వచ్చేసి కబీర్ వచ్చి వేవరు, సేన వచ్చి బార్బరు, సాధన వచ్చేసి బొచ్చురు అనమాట. సో అర్థమైందా ఇంతవరకు? ఇలా అనమాట. వాళ్ళు సాధారణ వ్యక్తులే కానీ అంత గొప్ప స్థాయికి వెళ్ళారు భక్తి ఉద్యమంలో. నెక్స్ట్ వచ్చేసి ఫిమేల్ సెయింట్స్. ఈ కాలంలో ప్రముఖ మహిళా సన్యాసులు.
సో మహిళలు ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాళ్ళంతా కూడా పురుషులే ఉన్నారు కదా, భక్తి ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి పురుషులే ఉన్నారు. ఇప్పుడు మనం మహిళల గురించి చెప్పుకుందాం. భక్తి ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి మహిళలు ఎవరున్నారు? సో ఒకరు వచ్చేసి ఆండాల్. సో ఆండాల్ వచ్చేసి అల్వార్ అనమాట. ఈమె అల్వారు అంటే విష్ణుడు పూజించేవాళ్ళు. అల్వారు తమిళనాడు ప్రాంతానికి చెందిన ఆమె మీరా ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దక్షిణ భారతదేశ మీరాబాయి అని చెప్పేసి పిలుస్తారు ఎవరిని? ఆండాల్ని. ఈమె అల్వార్ అనమాట, అంటే విష్ణుడు పూజిస్తారు. నెక్స్ట్ లాల్ దీది లేదా లల్లీశ్వరి అంటారు. లల్లీశ్వరి అంటారు అనమాట. లల్లీశ్వరి లేదా లాల్ దీది అంటారు. ఈమె వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఆమె. వకా అనే, ఇక్కడ శివుడిని వకా అంటారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. వకా అంటే శివుడు. ఈమె శివుడిని పూజించేది అనమాట, శైవుల్లాగా. కాబట్టి లల్లీశ్వరి అనే ఆమె జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఆమె భక్తి ఉద్యమంలో. నెక్స్ట్ అక్క మహాదేవి. సో అక్క మహాదేవి అంటే ఈమె వచ్చేసి కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆమె. లింగాయత్ అనమాట. లింగాయతులు ఉన్నారు కదా, సో లింగాయతులు పూజించే ఆమె. లింగాయతులు అని చెప్పేసి కర్ణాటకలో ఒక వర్గం ఉంటుంది. సో లింగాయతులు పూజిస్తారు. వీళ్ళు వచనలు అంటారు. వచనలు వీళ్ళు పూజించే పద్య రూపంలో ఉంటాయి పాటలు, దాన్ని వచన్స్ అంటారు. ఆ రూపంలో పూజిస్తారు. ఇక్కడ మీకు కనిపించే ఆమె అక్క మహాదేవి. ఇక్కడ మీద కనిపిస్తుంది కదా, ఈమె అక్క మహాదేవి అనమాట. లింగాయతులు ఆమెను దేవతగా భావించి పూజిస్తారు. శివుణ్ణి అనమాట, శైవ మతానికి సంబంధించిన వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరాబాయి. సో మీరాబాయి ఇక్కడ ఉన్నారు కదా పైన, ఈమె మీరాబాయి. సో రాజస్థాన్ వర్షిపుడు కృష్ణ అంటే పాద. ఈమె కృష్ణ భక్తురాలు, కృష్ణుని పూజిస్తుంది. అలానే ఈమె పాదాలు అంటారు. ఈమె రాసినటువంటి పద్యాలని పాదాలు అంటారు. ఇక్కడ ఉంది కదా ఈమె అనమాట. అసలు మీరాబాయి ఎవరంటే ఆమె రాజపుత్రుల యువరాణి, కానీ భక్తి మార్గాన్ని అనుసరించింది. సో భక్తి మార్గాన్ని అనుసరించి ఆమె జీవితం అంతా కృష్ణుడి కోసం అంకితం చేసింది అనమాట. అంటే కృష్ణుడిని ప్రేమించి భక్తితో ఆరాధించింది. సో ఏ ప్రాంతంలో అంటే రాజస్థాన్ ప్రాంతంలో. సో అక్క మహాదేవి కర్ణాటక. ఇక్కడ వచ్చేసి ఎవరు? ఈమె మీరాబాయి రాజస్థాన్. ఆండాల్ వచ్చేసి తమిళనాడు. లల్లీశ్వరి లేదా లాల్ దీది అంటాం, ఆమె వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీరు. ఇలా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ మహిళా సన్యాసులు అంటే మహిళా గురువులు కూడా ఉన్నారనమాట భక్తి ఉద్యమంలో. వీళ్ళు కూడా భక్తి ఉద్యమంలో కీలక పాత్ర అయితే పోషించారు. సో అర్థమైందా? ఇలా అనమాట. ఈ విధంగా భక్తి ఉద్యమంలో ప్రధానంగా పురుషులే కాకుండా మహిళలు కూడా కీలక పాత్ర పోషించి హిందూ మతంలోనే ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చారు భక్తి ఉద్యమం. సో దానివల్ల హిందూ మతం అనేది భారత ఉపఖండం అంతా కూడా పటిష్టంగా ఉండిపోయింది. సో ఇవాళ హిందూ మతం ఇంత పటిష్టంగా ఉందంటే వీళ్ళందరూ చేసిన కృషి, దేవుడి పట్ల ఏ విధంగా ఉండాలి, దేవుడిని ఎలా స్మరించుకోవాలి అని అన్నీ కూడా ఈ భక్తి ఉద్యమంలో వచ్చాయి. ఇది భక్తి ఉద్యమానికి సంబంధించింది కంప్లీట్గా. సో ఇది ఓవరాల్గా భక్తి ఉద్యమానికి సంబంధించింది. నెక్స్ట్ మనం సూఫీ ఉద్యమం గురించి చెప్పుకుందాం. అంటే హిందూ మతంలో ఉండే భక్తి ఉద్యమం ఎలా వచ్చిందో అలా ఇస్లాంలో కూడా సూఫీ ఉద్యమం వచ్చింది. అందులో ఇంపార్టెంట్ సూఫీ సెయింట్స్ ఎవరు ఉన్నారు అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.